ఇక్కడే ఒక పాయింట్. షర్మిల గారు ఒక మాట అన్నారు, ఆ రోజు ఏమి జరిగిందో విజయమ్మ గారికే తెలుసు, మీకు దమ్ముంటే ఆమెను బయటికి తీసుకుని వచ్చి చెప్పించండి, నేను తప్పు చేశాను ఒప్పు చేశాను చెప్పి ఆమె మాట్లాడుకోవడం జరిగింది. ఇంత హాట్ టాపిక్ నడుస్తున్న సందర్భంలో ఈరోజు విజయమ్మ గారు బయటికి రావటం కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చాలా అవసరం. కానీ ఈరోజు కూతురు ఒక పార్టీలో ఉంది, కొడుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నడిపిస్తున్నారు. ఒకరు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఒక వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో విజయమ్మ గారికి బయటకు వస్తే ఎవరి తరపున ఈరోజు ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు? ఒక పక్క కూతురు తరపున ఉండబోతుందా, కొడుకు తరపున ఉండబోతుందా? మధ్యలో ఎవరికి చెప్పలేక ఆమె బయటకు వచ్చి మాట్లాడదు. కానీ ఆమె అన్నది కూతురు దగ్గరే, ఆమె కూతురుతోనే ఉంది. కానీ ఒకనొక సందర్భంలో ఈ తగులు తీర్చలేక చివరికి నేను కొడుకు వైపే ఉంటాను అని చెప్పి అన్నారు అని చెప్పి బయటకు వినిపిస్తున్నమాట. అంటే ఈ పాట అంత ఉద్దేశమే ఆవిడకుంటే ఆవిడతో స్టేట్మెంట్ ఇప్పించుకోలేడా జగన్మోహన్ రెడ్డి? సరైన టైంలో బయటికి తీసుకొని వస్తారని ఇంకో మాట. కానివ్వండి, అలాగే అనుకోండి. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే ఎవరు ఆపుతారండి? కానీ నాకు అర్థమైనంతలో ఆమె అంత కూతురు కావాలి అని కనుక, కొడుకు కావాలి అని అనుకుంటే కనుక అసలు కొడుకు దగ్గర నుంచి యువతలకు వచ్చేదే కాదు. ఆవిడ కొడుకింట్లోనే ఉండేది. ఎందుకు కూతురింట్లో ఉంటుంది? కూతురింట్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది ఆవిడకి? ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యగా ఆమెకు ఒక ఇల్లు లేకనా? ఆమె కావాలనుకుంటే ఇల్లే ఉండదు ఆవిడకి? ఆవిడ వేరే ఇంట్లో కూడా ఉండొచ్చు కదా. కూతురు దగ్గర ఎందుకు ఉంటుంది? కూతురు దగ్గర ఉండగలిగిన మనిషి కొడుకు దగ్గర ఎందుకు ఉండట్లేదు? వాళ్ళకి ఏమి ఇబ్బందులు వచ్చి ఉండలేకపోతున్నారు? ఇప్పుడు ఇదేమీ చిన్న కుటుంబం కాదు. కోడలే సేవలు చేయాలి, కోడలే ఏదో చెయ్యాలి అనేంత పరిస్థితి అయితే వాళ్ళ ఇంట్లో ఉండదు కదా. ఎవరికి సంబంధించిన పని వాళ్ళు ఉంటారు. ఈమెమి పైగా బెడ్ రిడ్ లేని మనిషి కూడా కాదు. ఆవిడ అక్కడ ఉండటానికి ఎందుకు పరిస్థితులు అనుకూలించలేదో చెప్పండి మీరు. అంతా బాగుంటే ఎందుకు? మరి అంత చూసుకోలేని కొడుకున్నప్పుడు కదా ఆమె బయటకు వస్తుంది, కూతురింట్లో వచ్చి ఉంటుంది. కూతురింట్లో వచ్చి ఉంటుంది అంటేనే అటువైపు భావబంధాలని ఎంతో కొంత తగ్గించుకునే యువతలకు వచ్చింది. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కనిపించినప్పుడు బయట చుట్టాలు ఎలా అయితే చూసుకుని నవ్వుకుని మాట్లాడుకుంటారో అలా ఉంది తప్పితే, పైగా ఆమెకి ఏదో చెప్పుకోవాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఉండబట్టే షర్మిల ఢిల్లీకి వెళ్ళిన సందర్భం చూసుకుని ఆ రోజే కేసీఆర్ని చూసే వంక పెట్టుకొని, కేసీఆర్ని చూడడానికి అన్ని రోజులు ఆయనకు ముహూర్తం కుదరలేదా? ఆ రోజే ఎందుకు కుదిరింది ముహూర్తం? రాజకీయ స్ట్రాటజీ అయితే అక్కడ నడుస్తుంది. అక్కడ తల్లికి చెప్పుకోవాలి, తల్లితో మాట్లాడుకోవాలి, తల్లిని ఒప్పించుకోవాలని వచ్చాడు. ఆ పప్పులేమీ ఉడికినట్లేవు. ఆ పప్పులే ఉడుకున్నట్లయితే గనక షర్మిల ఇంతలా ఆ తర్వాతే కదా షర్మిల ఇంతలా మాట్లాడడం. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పోరుతో సతమతం అవుతుంటే, మరో పక్క ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై మళ్ళీ ఉప్పేడ దాడి చేస్తున్నాయి. ఈ ప్రతిపక్షాలు కూడా మనం తీసుకున్నామంటే చాలామంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మొదట్లో పొత్తు కోరుకున్నారు. ఏది అప్పుడున్న పరిస్థితులను బట్టి తెలుగుదేశానికి బలం కొంచెం తగ్గిందని చెప్పి ఇద్దరు కలిసి ముందుకెళ్తేనే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దించొచ్చు అని ఒక ఆలోచనతో పోయారు. రాను గమనించామంటే మనం కాస్త తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకుంది. ఓ రకంగా ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులతోనే వెళ్తాము, సీట్ల విషయంలో సర్దుబాట్లు జరుగుతాయి అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలైతే వాళ్ళ మనసుల్లో ఏముందైతే బయటికి తెలియదు, కానీ నాయకులు అయితే కలిసి వెళ్తున్నారు. సో సీట్ల విషయంలో మనకైనా గుర్తు, తెలుగుదేశం పార్టీ ధర్మం తప్పింది, అందుకే నేను 2 సీట్లు ప్రకటిస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ బహిరంగ సీట్లు ప్రకటన జరిగింది. అంతర్గతంగా నాయకుల మధ్య ఇష్యూ ఏమైనా జరుగుతుందా? కార్యకర్తలు అసలు ఈ పొత్తు కోరుకుంటున్నారా? ఈ పొత్తు ఇలానే కొనసాగే అవకాశం ఉందా? రేపు సీట్ల విషయంలో ప్రశ్న పెద్దదే ఉందని మీరు అనుకోవచ్చు. సీట్ల విషయంలో 60 సీట్లు అడుగుతున్నారు అంటున్నారు. ఇది ఎంతవరకు ఈ లెక్కలన్నీ ముందుకెళ్ళే అవకాశం ఉంది? లెక్కలు తారుమారయ్యే అవకాశం ఏమన్నా? అంటే అసలు వీళ్ళ పొత్తు ఎలా ఉండబోతుంది అనేది మీ అసలు ప్రశ్న. పొత్తు, సీట్లు, ధర్మం తప్పింది. అయితే అసలు వీళ్ళందరినీ ఆడిస్తున్న మాంత్రికుడు ఢిల్లీలో ఉన్నాడు. ఎవరా మాంత్రికుడు? అమిత్ షానే. అమిత్ షా ఆడిస్తున్నాడు. ఎవరితోటి? పవన్ కళ్యాణ్ తోటి. పవన్ కళ్యాణ్ ఊవిళ్ళూరాడా పొత్తు అని? తెలుగుదేశం ఊవిళ్ళూరిందా చెప్పండి?